ప్రియమైన జైహోజీర్లోని స్పిరిచువల్ ప్రేయర్ టీమ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది మనకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తయి సువార్త 3వ అధ్యాయము ధ్యానం చేసుకుందాము. దయచేసి చూడండి. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళం చేయుడిని, అరణ్యంలో కేకవేయునొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. చిన్న ప్రేయర్ చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 సర్వభూలోకంలో సృజించి దాన్ని నిత్య న్యాయంతోనూ పరిపాలించుచు కొనియాడబడుచున్న మా ఘనమైన యేసయ్య, మీ ఘనమైన పాదములకు లెక్కించడం వందనములు. స్తోత్రం ప్రభా. నా తండ్రి వాక్యాన్ని నా తండ్రి ఆదివారం సందర్భంగా నా తండ్రి మేము నా తండ్రి యేసయ్య బిడ్డలతో షేర్ చేసుకుని చూడగా నా తండ్రి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటారని, వినుచున్న వారందరినీ పేరు పెని దీవించి ఆశీర్వదిస్తారని, మా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నామా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మత్తయి సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో ఆయన బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు ఈ విధంగా చెప్తున్నారండి. ఆయన యోదయ అరణ్యం మార్గాల్లో ఆయన దేవుని యొక్క సేవను ప్రకటిస్తూ ఆయన ప్రభు మార్గము సరళం చేస్తున్నారు. ఆ యొక్క ప్రభు మార్గాన్ని ఆయన సిద్ధపాటు చేస్తున్నారు. చూడండి, ఇక్కడ అందరూ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు వచ్చినా కూడా, కనీసం ఎంపీడీ గారు ఇలాంటి ప్రతి లోక నాయకులు ఎవరు వచ్చినా కూడా మనం ఆ ఊరంతా కూడా ఎంతో శుభ్రం చేస్తామండి. ఒక ముగ్గు వేసి వారిని ఆహ్వానించే పద్ధతి మనం చూస్తాం. అయితే లోకరక్షకుడు ఈయన మన కొరకు మన పాపములను నుంచి మనల్ని క్షమించి ఆయన రక్షించిన దాన్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారండి. వచ్చిన మాట ఆయన యోహాను గారు ఆయన చెప్పడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరులారా, అయితే ఈయన యోహాను గారు యేసుక్రీస్తు ప్రభువు వారి కంటే ఒక 6 నెలలు పెద్దవాడు అనమాట. పెద్దవాడైతే ఆయన ఏం చెప్తున్నారంటే, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, నేను మీకు నీళ్లతో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు ఆయన అగ్నితోనూ పరిశుద్ధాత్మ శక్తితోనూ ఇస్తారు. అయితే నా ప్రియమైన సహోదరులారా, ఎవరైతే నమ్మి బాప్తిస్మం పొందుతారో వారు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుందండి. ఇక్కడ ఇంకా చెప్తున్నారు ఏంటంటే, ఆయన కళ్ళమును బాగా శుభ్రం చేస్తారంట. అంటే తప్పలుగా ఉన్నది ఏదైతే ఉన్నాయో, ఫలించని ఏదైతే గింజలు ఉన్నాయో అవన్నీ కూడా అగ్నిగుండంలో వేసి ఆయన కాల్చడం చూస్తున్నామనండి. అదంతా కాల్చడం చూస్తున్నాం. అయితే గట్టి గింజలు ఎప్పుడైతే ఫలించిన గింజలు, సారవంతమైన గింజలు, తిరిగి మనం ఫలించడానికి సిద్ధంగా ఉన్న గింజలు ఏవైతే ఉన్నాయో అవి ఆయన కొట్టలలో ఆయన సిద్ధపరచుకుంటారు. సేమ్ అదే రీతిగా ఆయన విశ్వాసులందరినీ కూడా ఆయన పరలోక రాజ్యాన్ని చేర్చుకుంటారు. దానికంటే ముందుగా ఆయన విశ్వాసులైన వారు ఈ లోకానికి ఆ యొక్క తండ్రి సువార్తను యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా అయితే చెప్పారో నేను పదే మీకు మాట చెప్తానండి. ఏ విధంగా అయితే ఆయన అంటారనమాట, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోకి బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పారు. ఆ మాటను మనం తప్పకుండా